అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలతో పాటు కౌన్సిల్ సమావేశాలు కూడా బడ్జెట్తో పాటు సక్సెస్ఫుల్గా ముగిశాయి. అయితే ఈ సెషన్స్లో ది మోస్ట్ కామెడీ ఆఫ్ ది మూమెంట్ ఏంటంటే గౌరవనీయులు పెద్దలైన శ్రీ బొత్స సత్యనారాయణ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చిస్తున్న సమయంలో వైసీపీ పార్టీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి ప్రలోభాలు పలకడమే ది మోస్ట్ కామెడీ ఆఫ్ ది సెషన్ అనమాట. ఫర్ ది ఎంటైర్ సెషన్. గౌరవనీయులు పెద్దలని శ్రీ బొత్స సత్యనారాయణ గారిని నేను ఎందుకు అంటున్నానంటే 2019 నుంచి 2024 పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మెడికల్ గా సిక్ అయినా కానీ, లేకుంటే సిబిఐ తన మీద ఉన్న కేసుల దృష్ట్యా తనని అరెస్ట్ చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవస్థ మీద పట్టు కలిగిన సమర్థవంతంగా కాస్త కూస్తో నడపగలిగే నాయకుడు వైసీపీ పార్టీలో ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ బొత్స సత్యనారాయణ గారే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి స్క్రాప్ లీడర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి మరి అర్హత సాధించగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ బొత్స సత్యనారాయణ గారే. పార్టీని నడపడంలో కూడా, అంటే వైసీపీ పార్టీని కూడా నడపడంలో. పాపం బొత్స సత్యనారాయణ గారు మొన్న కౌన్సిల్ సెషన్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చిస్తున్న సమయంలో కూటమి తరపున ఉన్న కన్సర్న్ మినిస్ట్రీ కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి స్వయంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారని మొత్తుకుంటూ ఉంటే వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా దాని గురించి తిప్పి ప్రశ్నలు అడుగుతూ తిరిగి మళ్ళీ ప్రైవేటీకరణ మీదకే వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కి పిలిచినప్పుడు మీరు కూడా రాలేదు కదా, మీకు ఎక్కడ ఉంది అర్హత అని ధీటుగానే ప్రశ్నించారు. అసలు వైసీపీ పార్టీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గురించి ఏమాత్రం కూడా ముందుకు అడుగు వెయ్యలేదు వైసీపీ పార్టీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మొట్టమొదటిగా స్పందించింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ప్రైవేటీకరణ తెర మీదకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్పందించింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది ఆంధ్రుల హక్కు, ఇది సెంటిమెంటల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి, దీన్ని ప్రైవేటీకరణ చేయవద్దు అని అభ్యర్థించడం జరిగింది. అందుకు ఆ రోజు సానుకూలంగా కూడా అమిత్ షా గారు స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మిక సంఘాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేన పార్టీ ఆ విషయాన్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూని కేంద్రం దృష్టికి మరింతగా తీసుకుని వెళ్ళింది. ఆ టైంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరం కూడా ఒక ఏకదాటి మీదకు వచ్చి కేంద్రాన్ని కానీ అభ్యర్థిస్తే కేంద్రం సానుకూలంగా మరింతగా స్పందించి అంగీకరించే అవకాశం ఉంటుంది అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వెంట రాలేదు. ఎందుకు అంటే ఒకవేళ నిజంగా అలా జరిగితే పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుంది కదా అనే దృష్టికోణం కూడా చాలా పార్టీలకు కూడా ఉండి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఆ రోజు వైసీపీ పార్టీకి కూడా. కానీ దానికి స్పందిస్తూ బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే అసలు మొన్న సెషన్లో ఆల్ పార్టీ మీటింగ్కి ఎప్పుడు పిలుస్తామంటే మా యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు, అంటే పరిపాలనలో ఉన్న వైసీపీ పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ కి మేము పిలుస్తాము అని ఆయన చాలా హాస్యాస్పదంగా చెప్పడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు సంఖ్యాబలంని చూసుకొని, అంటే 151 ఎమ్మెల్యేలను చూసుకొని, లేకుంటే 21 ఎంపీలను చూసుకొని సంఖ్యాబలం ఉంది కదా అని శక్తి సామర్థ్యాలు ఈక్వలెంట్ గా ఉంటాయి అనుకుంటున్నారేమో. సంఖ్యాబలం ఉన్నంత మాత్రాల శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు కాదు సార్. శక్తి సామర్థ్యాలు ఎప్పుడు కూడా విజనరీని ఎగ్జిక్యూషన్ చేయడంలో ఉంటుంది. పరిపాలనలో, దినచర్యలో ప్రభుత్వం అనేది ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సాఫీగా పరిపాలన చేయడంలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అక్కడ తేలుతాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 85% పూర్తయిన తర్వాత 2014 నుంచి 19 పీరియడ్లో మీ యొక్క పరిపాలనలో
15% కూడా పూర్తి చేయలేదు కదా. ఎక్కడికి పోయా మీ యొక్క శక్తి సామర్థ్యాలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత యొక్క శక్తి సామర్థ్యాన్ని కుదించి 5,000 జీతానికి పనిచేయండి రా నాయన అని వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారే, ఇదే కదా మీ యొక్క శక్తి సామర్థ్యాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నగరాల్లో కూడా గంజాయి మొక్కలు చాలా చోట్ల పెంపొందిస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ మీద కానీ గంజాయి పంట మీద ఉన్న మీకు శ్రద్ధ కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమాత్రం ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు సార్. దయచేసి మీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి అయినా కానీ మీ పార్టీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి కానీ ఏనాడు కూడా మాట్లాడద్దు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతాకుతలం అయిపోయింది మీ యొక్క పరిపాలనలో. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ యొక్క స్కేల్లో మేము యువతరం కానీ ప్రజలు కానీ అందరం కూడా చూశారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమన్నా ఉంటే అది వైసీపీ పార్టీ లోపల అంతర్గతంగానే పరిరక్షించుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్ మీద మటుకు మీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ రుద్దారు అంటే ఆంధ్రప్రదేశ్ మరీ ఇంకా వెనకబడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇంకా 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టేశారు మీ యొక్క వైసీపీ పరిపాలనలో. దయచేసి మీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి ప్రలోభాలు పలకకండి, సంఖ్యాబలం చూసుకొని ప్రలోభాలు పలకకండి, అవే శక్తి సామర్థ్యాలు అనుకోకండి. శక్తి సామర్థ్యాలంటే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉపాధి కల్పించాలి, ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి, రైతులకి ప్రతి పంటకి నీరు అందించాలి, ప్రతి ఓల్డేజ్ పర్సన్కి పెన్షన్ అందాలి, ఇంకా ఎన్నో అంశాలు మాట్లాడుకోవచ్చు సార్. శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకోవాలి అంటే దయచేసి ఇక మీదట మీరంటే మాకు యువతరానికి కూడా ఎంతో గౌరవం ఉంది, సీనియర్ నాయకులు కాబట్టి ఇక మీదట మీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి అసెంబ్లీ సెషన్స్ లో కానీ కౌన్సిల్ సెషన్స్ లో కానీ ఎక్కడ కూడా మాట్లాడమాకండి. భారత్ మాతాకి జై. జై హింద్.